హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పింక్ సాస్ పాస్తా. ఫస్ట్ పాస్తాని బాయిల్ చేసుకుంటాం. ఆయిల్ యాడ్ చేసే వల్ల ఒకటికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. బాయిల్ చేసుకోండి. దాంతో గార్లిక్ చాప్ చేసుకోండి, క్యాప్సికమ్, ఆనియన్ చాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని బటర్ యాడ్ చేసుకోండి. బటర్ కరిగిన తర్వాత చాప్ చేసిన గార్లిక్ యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. స్మాల్ ఆనియన్ ఒకటి చాలు. ఆనియన్స్ ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటో ప్యూరేకి టమాటోస్లో కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చి బాయిల్ చేసుకోండి. కట్స్ ఇచ్చే వల్ల గమాన బాయిల్ అవుతుంది. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి. స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోండి. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకోండి. మీ పాస్తాకి తగినంత మిల్క్ యాడ్ చేసుకోండి. బాయిల్ అయిన టమాటోస్ని లేయర్ పీల్ చేసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి, పేస్ట్ లాగా. సో టమాటో ప్యూరీ రెడీ. దీన్ని యాడ్ చేసుకోండి. ఇలాగ బాగా కలుపుకొనిన తర్వాత ఒక పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, జస్ట్ స్పైస్ కోసం. టమాటో సాస్ యాడ్ చేసుకోండి. టమాటో సాస్ లేకపోయినా వదిలేయండి, ప్రాబ్లం లేదు. జస్ట్ ఫ్లేవర్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది టమాటో కెచప్ వేసిన వల్ల. ఇంకా బాయిల్ చేసిన పాస్తా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇంకా మిల్క్ యాడ్ చేసే వల్ల మీకు కొంచెం సాసీగా పాస్తా బాగుంటుంది. ట్రై చేసి చూడండి పింక్ సాస్ పాస్తాని. ట్రై చేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.